ఎవడు అన్యాయం చేస్తే గనక బతికుండగానే పాతరేయమన్నాడు. ఇప్పుడు మన తెలంగాణ ప్రజా ప్రతినిధులకి అదే గతికి పట్టబోతా ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే ఇది కేవలం రాజకీయ ప్రక్రియ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినట్లయితే హాఫ్ ఆఫ్ ద మెజార్టీ తోటి అది పాస్ అవుతుంది. సాధారణ మెజార్టీ దానికి చాలు. ఈరోజు భాగస్వామ్య ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ పార్టీ ఉంది. అది అవుట్రైట్గా చెప్తా ఉంది, తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టండి, మేము మద్దతు ఇస్తామని చెప్తా ఉంది. కేంద్రం లోపట రాష్ట్రం లోపట రెండింటి దగ్గర కేంద్ర ప్రభుత్వమే ఉంది. వాళ్ళు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడానికి వాళ్ళ అభ్యంతరాలు ఏంటి అసలు వాళ్ళకి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజున మాకు 2014 వరకు ఆగే ఓపిక మాకు అస్సలే లేదు. అమరవీరుల కుటుంబాలకి కూడా ఆగే ఓపిక లేదు. మాలో సహనం నశిస్తూ ఉంది. కాబట్టి ఈ రాబోయే శీతాకాల సమావేశాల లోపల పార్లమెంట్ లోపల తెలంగాణ బిల్లు పెట్టి మాకు మా రాష్ట్రాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పి దానికి మన ప్రజా ప్రతినిధులే పూనుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఉద్యమిస్తున్నా కూడా మన నాయకులు వెనకుండి తమాషా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ముందుకొచ్చి రాజీనామాలు చేసి రాజ్యాంగం సంక్షోభం సృష్టించి తెలంగాణ తీసుకొస్తారా, లేదంటే సోనియమ్మని బుజ్జగించేస్తారా మాకు తెలీదు. డిసెంబర్ 9 వరకు వాళ్ళు కనుక స్పందించినట్లయితే డిసెంబర్ 9న ఢిల్లీ లోపల నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధమయ్యాను. మీకు ఒక సందేహం రావచ్చు, ఇంతమంది పిల్లలు బలిదానాలు చేసుకున్నారు కదా, వీళ్ళకు స్పందించినప్పుడు మీ ఆమరణ దీక్షకు స్పందిస్తారా అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. అందుకనే నేను ఇక్కడ ఒక మాట అంటున్నాను. అసలు తెలంగాణ రావాలంటే తెలంగాణ గురించే మన ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకున్నాం. 2004 లోపల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని మేనిఫెస్టోలో ప్రకటించింది. కరీంనగర్ సభ లోపల సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. డిసెంబర్ 9న పార్లమెంట్లో కూడా ప్రకటన చేశారు. కాబట్టి వాళ్ళకి బాధ్యత ఉంది, తెలంగాణ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రజా ప్రతినిధులకి మనకు మాటిచ్చి మోసం చేశారు. కాబట్టి వాళ్ళని కూడా డిసెంబర్ 9న ఢిల్లీకి పంపించి నాతో పాటు దీక్ష కూర్చోబెట్టాల్సిన బాధ్యత మీ ప్రజలందరూ తీసుకోవాలని చెప్పేసి నేను కాబట్టి మీరందరూ నా దీక్షకు మద్దతు తెలియజేయాలని చెప్పేసి, నేను విజయంతో తిరిగి రావాలని చెప్పేసి మీరందరూ జీవించాలని పేరు పేరుగా కోరుతూ ముగిస్తున్నాను. అందరికీ